నువ్వు అంత మగారా నువ్వు చర్చల్ని మసీదులు కూర్చొని మగారా అడుగుతా ఉంటాను. चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। थोड़ी देर में आने वाले हैं। वेलकम वेलकम टू साई प्रसाद। సాగే పరిస్థితి లేదు. నిన్ను తరిమి కొట్టేది నేనే పదమూడో తరగా నిన్ను తరిమి నువ్వు అనుకుంటా ఉన్నావు నేనేదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాను, ఈ గొప్పదనాన్ని గమనిస్తానని ప్రజలు అనుకుంటున్నావు. నీ భాష, నీ తీరు, మాట తీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు. పేరున్న మా ఆంధ్రప్రదేశ్లో వచ్చి నీకుగా లేదు, ఎందుకంటే చిత్తూరు నుంచి వస్తున్నావు కాబట్టి లేదు. ఏ విధంగా నీ బుద్ధి జ్ఞానము ఏ విధంగా నీ ఆలోచన అంటే ఆలోచన ప్రశాంతతను పోగొట్టడం చూస్తా ఉన్నా. అదే ఆలోచన జరిగే పని కాదు. నేను ఉన్నంత వరకు ఏదన్నా మా ప్రజలు కూడా మా ఆలోని హిందువులు కానీ ముస్లింలు కానీ బాగా సంతోషంగా ఆనందంగా బాగా బతుకుతా ఉన్నారు. ఏదన్నా ఆలోచన జరగకపోయిన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా చాలా పేదరికం ఉంది. ఈ పేదరికంలో కష్టాల్లో వాళ్ళ జీవనం సాగిస్తా ఉండే పరిస్థితి ఆలోచన ఉంది. అగరబత్తి తిక్కో ఏదో రకంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళు చుట్టుముట్టేది వస్తాయి. ఏదన్నా జాగ్రత్తగా ఉందని చెప్పేసి కూడా మీ అందరి సంవత్సరం హెచ్చరిస్తా ఉన్నాను. ఉండే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన మహానుభావు గారు. ఎందుకంటే మైనార్టీ త్వరగా 12% రిజర్వేషన్ ఇస్తే ఇదే భారతీయ జనతా పార్టీ ఏముంటుందంటే 4% రిజర్వేషన్ అవసరం లేదు, మైనార్టీలకి తొలగిస్తామని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇంత నీచమైన నికృష్టమైన ఆలోచన జరుగుతాయంటే ఆ మతతత్వ పార్టీ బీజేపీ వస్తాయని చెప్తున్నారు. మనంతా ఇండియన్స్, భారతీయులు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సిఏఏ, ఎన్ఆర్సీ ఇవి రెండు మీద ప్రత్యేకంగా బీజేపీ దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ మైనార్టీల పరంగా వ్యతిరేకంగా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. నేను మా జగన్మోహన్ రెడ్డి చెప్పాను ఈరోజు నరేంద్ర మీటింగ్లో ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ మద్దతు ఇచ్చేలేదని చెప్పేసి మగారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా అలాంటి మనస్తత్వం ఉండాలా, మంచి చేస్తామని ఆలోచన ఉండాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండాలా, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అందాలా, అన్ని కుటుంబాలు బాగుండాలా. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో సహాయపడాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీలాగా పోటీ చెప్తా ఉన్నాను. ఈరోజు చిత్తూరు నుంచి వచ్చిన పాఠశాల మన మీ నాశనానికి ఏకత పట్టిందంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు వేరే వాళ్ళు అంటే 3 జిల్లాల పార్టీ తరఫున నిలబడినటువంటి పాఠశాలకి ఆ కుటుంబం అంతా తిరుగుతా ఉంది. నీ విషయంలో నీ కుటుంబం ఇంకా తిరుగుతుందో తెలియదు, కానీ నీ గతి ఏ విధంగా పట్టిందంటే వాళ్ళకి నీవు ప్రచారం చేసే ఒక కార్యకర్తగా పనిచేస్తామని చెప్పి నువ్వు చెప్పడం జరుగుతాను. నీ పథకంగా వ్యక్తమైపోతావు ప్రజలకి. ఏదన్నా కూడా నీకు నీతి నియమాలు లేవు. నీకు సీట్ వచ్చిందని రాకపోతే బీసీలో కోరుకుంటావు, నీ సీట్ వస్తే అందరినీ తరలుతావు. సీట్ వచ్చిన వారికి నీవంతా కూడా చాప కింద ప్రవేశిస్తారు.
ఇలాంటి బుద్ధి మీకుంది. మీ కుటుంబం అంతా ఈరోజు ఊరికం చేస్తా ఉన్నారు, పాఠశాలకి ఊరికం చేస్తా ఉన్నారు. అది మీ కెపాసిటీ. ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే ఇంట్లో కూర్చో, నువ్వు కావాలనుకుంటే ఇంట్లో కూర్చొనే నువ్వు మద్దతు. ఆ పరిస్థితి లేదు ఈరోజు. నీకు వెంచేయకుండా మీ పథకంగా ఆ క్యాండిడేట్ చిత్తూరు నుంచి వచ్చే క్యాండిడేట్కి నువ్వు మద్దతు ఇచ్చి మీ కుటుంబం అంతా తిరుగుతామంటే ఆలోచన ప్రజలు సిగ్గుపడతారని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉంది. ఏదన్నా బతికితే మగన్న బతకాల, ఈ విధంగా ఊరికి నేను బతకాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మైనార్టీ శారీరకంగా గతంలో ఆ రోజు మన ఎంపీ గారు, మన ఎంపీ కేంద్రం గారు ఆ నిధులతో దాని శారీరకంగా కట్టడం జరిగింది. అయినా ఆ ప్రభుత్వంలో ఆ శారీరకంగా కూడా ఏది సపోర్ట్ చేయాలి. ఏదన్నా చూస్తామో ఏదన్నా చేస్తామో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ మనం కూడా దాని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం తరఫున మన ఎంపీపై నిధులు ఇచ్చింది, దాన్ని మనకి సాగం చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం దాన్ని కట్టించుకోవాలి. ఈసారి మీ అందరి సమస్యలు చెప్తా ఉన్నాను. మళ్ళా మన ఎంపీ గెలుస్తారు, మన ఎంపీ నిధులతోనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఒకటి, లేకపోతే ప్రభుత్వం ద్వారా మళ్ళా ₹1 రిలీజ్ చేసి అది కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీ అందరి సమస్యలో చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే నేనున్నా కూడా మైనార్టీ కులంగా కూడా ఈరోజు బ్యాలెన్స్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే అది కంప్లీట్ అయినా దానికి కావాల్సిన సరంజామా అంటే కంప్యూటర్లు కానీ టెస్టులు కానీ దానికి రావాల్సిన మెటీరియల్ ఏది కూడా మన సెంట్రల్ గవర్నమెంటే మనం దాన్ని చేయాల్సి వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఇస్తే మన గవర్నమెంట్ మన భాగస్వామ్యంతో అవన్నీ పూర్తి చేస్తారు. ఏమనుకుంటామని చాలా మంది ప్రచారం చేసే విషయంలో ఐటీ కాలేజ్ అయిపోయింది, 5 ఏళ్ళు కంప్లీట్ అయింది, దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పేసి నన్ను చెడ్డ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను. ఒకటే చెప్తాను నాయకులుగా కూడా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాని తప్పు ఈరోజు రాలే పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలి. అది గమనించుకోవాలని